లిక్కర్ స్కామ్ పై వైసీపీ కూటమి నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. అసలు స్కామే జరగని చోట కేసులు పెట్టి వేధిస్తున్నారంటే ఆరోపించారు వైసీపీ నేతలు సజ్జల, శ్రీకాంత్ రెడ్డి. అయితే కేసు దర్యాప్తులో ఉండగా అప్పుడు భుజాలెందుకు తడుముకుంటున్నారంటూ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. లిక్కర్లోనే కాదు ప్రతి దాంట్లోనూ వైసీపీ స్కామ్లు చేసిందని, అన్నిటిపైన దర్యాప్తు చేయించాలంటున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అది ఒక రోజు ఒక పిట్ట కథ. ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా లెటర్లు రాశాం, మళ్ళీ విన్నవించుకుంటున్నా. మీరు 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి, సిబిఐని కోరండి, ఈడీని కోరండి, మేము వస్తాం. కూటమి తరఫున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. హెరిటేజ్ కంపెనీలో కేసెస్ ఉండొచ్చు, ఈడీ కేసెస్, ఇంకో కేసెస్ ఉండొచ్చు. ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఏదైతే మీరు మెన్షన్ చేసిన ట్రాన్సాక్షన్ అంతా కూడా ఇదే రకమైనటువంటి శిక్ష వాళ్ళకి విధించి ఈ రకమైన ఎంక్వైరీ చేస్తారా? మరి ఇదే రకమైనటువంటి నిందలు వేస్తారా? ఇది సమంజసమా వ్యాపారంలో? మిథున్ రెడ్డి గారు లైవ్ న్యూట్రల్ ఛానల్స్ ఎదురుగానే లైవ్ టెలికాస్ట్లో లైట్ డిటెక్టర్ టెస్ట్ కానీ సిద్ధం, డే డిస్టిలరీ దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పారా? మీరు విన్నారు? బిగ్ బాస్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అన్నారు, మీరు ఊహించుకుంటున్నారా? మీరు జగన్ పేరు ఎందుకు చెప్తారండి? ఆయన బిగ్ బాస్ అన్నారా? బిగ్ బాస్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏంటొచ్చు, ఆయన ఏం జగన్ గారు అని చెప్పలేదు కదా బిగ్ బాస్ అని. కేసులు చెప్తా ఎవరు నీతిమంతులు, ఎవరు నెమ్మదస్తులు, ఎవరు నిజాయితీ పరులు అని కోర్టులు చెప్తాయి. ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది? ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. ఏముందండి, ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అంతే. మన లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి, టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాం. 1 or 2 days.